ఈరోజు మనం ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ చిల్డ్రన్ మీటింగ్ జరుపుకుంటున్నాము అంటే ముందుగా మనం మన ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి మనమంతా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే స్కూల్లో ఏం జరుగుతుందో ఇంటి నుంచి మీరు గవర్నమెంట్ స్కూల్స్ కి పిల్లల్ని పంపించి ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉంటారు. ఇక్కడ ఉన్న టీచర్స్ వాళ్ళ బాగోగులు చూస్తుంటారు. అదే విధంగా ఎప్పుడో ఒక రోజు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు అని చెప్పి మీరు టైం ఇచ్చి చూసే వాళ్ళు కొంతమంది ఉంటారు, చూడని వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ అలా కాకుండా నిత్యం పిల్లలు ఉదయం నుంచి మీరు 9 నుంచి సాయంత్రం 5 వరకు ఉండే ఈ స్కూల్లో టీచర్స్ కి పిల్లలకి ఉన్న అవినాభావ సంబంధం ఏంటో కూడా పేరెంట్స్ కూడా తెలుసుకోవాలని, వాళ్ళ నడవడిక పిల్లల స్కూల్లో ఎలా ఉన్నారు అనేది కూడా పేరెంట్స్ తెలుసుకోవాల్సిన లక్ష్యం అనేది ఉంది అని చెప్పి తెలియజెప్తూ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ నిర్ణయం గొప్ప నిర్ణయం. అలాగే ఈరోజు సారు లోకేష్ బాబు ఇద్దరు రంపచోడవరంలో వాళ్ళు కూడా మెగా పీటీఎం కి వెళ్ళున్నారు. అలాగే ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఈరోజు అన్ని కాన్స్టిట్యున్సీలో ఇన్ఛార్జీలు కానీ ఎమ్మెల్యేస్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ మెగా పీటీఎం లో పాల్గొనడం జరిగింది. అన్నిటికన్నా ముందు మనం అధికారంలోకి రాకముందు మనం చెప్పాం, గవర్నమెంట్ స్కూళ్ళల్లో మీ పిల్లల్ని చదివించండి, మీ పిల్లల్ని మేము ఉన్నత స్థాయికి తీసుకెళ్తాం, అలాగే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇవ్వడం జరుగుతుంది అని చెప్పాం. అలాగే పోయిన సంవత్సరం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇవ్వడం జరిగింది, వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేయడం జరిగింది. ఈ రోజు రెండోసారి మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. ఇక్కడ సుమారు ఈరోజు ఈ స్కూల్లో 211 మంది ఉంటే ఆల్మోస్ట్ అందరికీ కూడా తల్లికి వందనం శాంక్షన్ అయింది. ఎక్కడో ఒక 6 మంది టెక్నికల్ ఇష్యూస్ తో పెండింగ్ లో ఉంది. అది కూడా అధికారులు దాని గురించి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి ఒక ఏదైతే మనం మాట చెప్పామో అది ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా తల్లికి వందనం పిల్లలకి చాలా అవసరం అని చెప్పి మీకు అందరికీ కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా తల్లికి వందనం మీ అకౌంట్లలో వేయడం జరిగింది. అదే విధంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలోనే ఈరోజు తల్లికి వందనం 34,253 మంది విద్యార్థులకి సుమారు 51.37,90,00,000 రూపాయలు మీ అకౌంట్లలో జమ చేయడం జరిగింది. అలాగే ఇది ఒక్కటే కాకుండా విద్యా అభివృద్ధి కోసం మన యువ నేత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. అందులో భాగంగా సన్న బియ్యంతో మధ్యాహ్నం భోజనం, అలాగే మంచి మెను, అలాగే డొక్కా సీతమ్మ పథకం పేరుతో భోజనాన్ని పిల్లలకందరికీ పరిశుభ్రమైన ప్లేస్ లో అందిస్తున్నారు. అలాగే స్కూల్ యూనిఫామ్ కానీ, నాణ్యతైన యూనిఫామ్ కానీ, బుక్స్ కానీ, బ్యాగ్స్ కానీ, షూస్ కానీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్క బిడ్డకి అందే విధంగా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ అందరికి ప్రతి స్కూల్లో ఇవన్నీ కూడా మనం అందించున్నామని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ స్కూల్ ఓపెన్ అయ్యే నాటికే అందరికి పిల్లలకి ఇచ్చేయడం జరిగింది. అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టున్నాం. మనం ఏమేమి ఇస్తున్నాం అవన్నీ కూడా ఇక్కడ పెట్టున్నాము పిల్లలకి ఇచ్చేటివన్నీ కూడా. అదే కాకుండా స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నిటికన్నా ముఖ్యం. ఏ స్కూల్లో అయితే
అన్ని సగం సగం వదిలేసిన బిల్డింగ్లు కూడా మనం ఈ రోజు కంప్లీట్ చేసి స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పిల్లలకి ఇస్తున్నాం. ఇప్పుడు ఈ స్కూల్ కూడా చూసారు మీరు. ఇప్పుడే ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్ అడిగారు, పైన సగం లింటిల్లో ఆగిపోయిందమ్మా, దాన్ని కంప్లీట్ చేయండి అని. వీళ్ళు మొట్టమొదట ఈ స్కూల్ కి కాంపౌండ్ వాల్ లేదని చెప్పి పోయిన సంవత్సరం అడగడం గుర్తుంది నాకు. ఆ కాంపౌండ్ వాల్ ని ముందు, అది ముఖ్యం కాబట్టి అది కంప్లీట్ చేసి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో తప్పకుండా ఇది కూడా కంప్లీట్ చేసి ఈ 2 రూములు కూడా కంప్లీట్ చేస్తే సైన్స్ ల్యాబ్ చేసుకుంటామని చెప్పారు సారు. సో అది కూడా కంప్లీట్ చేసి స్కూల్లో మౌలిక సదుపాయాలకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేసే విధానంగా ముందుకెళ్తామని మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎక్కడైతే తాగునీటి సదుపాయాలు లేవో అవి కూడా ప్రతి స్కూల్లో కూడా అందిస్తున్నాం. ఈ స్కూల్లో ఆల్రెడీ ఉంది అని చెప్పడం జరిగింది. సో ఈ మాదిరి చూసుకుంటూ పోతే మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళల్లో సంఖ్య తగ్గి గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలు చేరడం సంఖ్య పెరిగింది అనడానికి ఇవన్నీ కూడా నిదర్శనాలు. అది కాకుండా టీచర్స్ కూడా, అధికారులు, విద్యాశాఖ అధికారులు, టీచర్స్ పర్ఫెక్ట్ గా పనిచేసే విధంగా కూడా వాళ్ళందరూ నిత్యము అందుబాటులో ఉండే విధంగా కూడా చూసుకుంటున్నారు. ఇక్కడ ప్రతి స్కూల్లో కూడా మనకి అన్ని వసతులు ఉండేటట్టు ముందు ఎలా చూసుకుంటున్నామో టీచర్స్ కూడా పిల్లలకి అలాగే చదువు చెప్పే విధానంగా కూడా మనమైతే చెప్తున్నాం. కానీ ఈ స్కూల్లో ఉన్న టీచర్స్ కూడా నేను ముఖ్యంగా చెప్తున్నాను, 10th క్లాస్ నుంచి ఎంతో మంచి మార్క్స్ తో వెళ్ళిపోయిన పిల్లలు ఇప్పుడే మాట్లాడడం మీరు చూశారు. వాళ్ళకి టీచర్స్ మీద ఉన్న గౌరవం, దాన్ని బట్టే అర్థమవుతుంది ఈ స్కూల్లో ఉన్న టీచర్స్ పిల్లల పట్ల ఎంత అంకిత భావంతో మీరందరూ ఉన్నారో అని చెప్పి. ముఖ్యంగా ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే సార్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, ప్రతి ఒక్క టీచర్ కూడా. ఎందుకంటే ఈ పిల్లల్ని మీ చేతుల్లో పెట్టిన తల్లిదండ్రులకి తిరిగి మారల్ వాల్యూస్ తో కూడుకున్న చదువు చెప్పి వాళ్ళని తిరిగి మీరు ఇంటికి పంపించాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. క్రమశిక్షణ ఒక్కటే కాదు, వాళ్ళకి అన్ని రకాలుగా ఈ రోజు నేటి సమాజంలో ఎలా మెలగాలో కూడా మీరు మారల్ వాల్యూస్ తో ముందు బయటకు పంపించాలని చెప్పి, వీళ్ళే రాబోయే రోజుల్లో దేశ భవిష్యత్ అని మనం అందరము గుర్తుపెట్టుకోవాలని, ప్రతి ఒక్క ఉపాధ్యాయులు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. అలాగే తల్లిదండ్రులు కూడా స్కూల్కి పంపించేసాం, మనదేముందిలే స్కూల్లో చదువుకుంటారు అని కాకుండా మీరు అందరూ ఏదో ఒక ఉద్యోగమో పనో చేసుకుంటుంటారు, కాదని లేదు. కానీ 1 గంట సేపు అయినా మీ బిడ్డల కోసం, మీ కన్న బిడ్డల భవిష్యత్తు కోసం వాళ్ళతో మీ టైం గడపాలి, వాళ్ళతో కూర్చొని మాట్లాడాలి. ఇవన్నీ కూడా పేరెంట్స్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే టీచర్స్ చెప్పే విధానం ఎంతున్నా స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మీరు వాళ్ళతో కూర్చొని స్కూల్లో ఏం జరిగింది, మీరు ఎలా చదివారు అని మాట్లాడితేనే ఆ బిడ్డకి తల్లిదండ్రులు ఇటు టీచర్స్ ఇద్దరూ కలిపి నేర్పించే మారల్ వాల్యూస్ అనేటివి ఉంటాయని చెప్పి మీకు అందరికి నేను తెలియజేసుకుంటాను. అదే కాకుండా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ పిల్లలకి స్మార్ట్ ఫోన్లు ఇచ్చేస్తున్నారు. సోషల్ మీడియాలో వాళ్ళకి తెలిసి తెలియని వయసులో అవేర్నెస్ లేక చెడు మార్గాలు పడుతున్నారు. కాబట్టి తల్లిదండ్రులు అది కూడా గమనించాలి. పిల్లలు కూడా మీ బంగారు భవిష్యత్తు కోసం ఎటువంటి చెడు దారులు తొక్కకుండా ముందుకెళ్లాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అదే విధంగా ఈరోజు లాస్ట్ ఇయర్ 10th క్లాస్ రిజల్ట్స్ చెప్పారు. రాబోయే రోజుల్లో మీ అందరూ ఇంకా కూడా మంచి రిజల్ట్స్ తీసుకొచ్చుకోవాలని చెప్పి మీకు అందరికీ నేను కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క పిల్లల తల్లిదండ్రులకి అలాగే చిన్నారులకి అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, స్కూల్లో ఉన్న టీచర్స్ కానీ ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్ సార్ కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు. పెద్దలు వాళ్ళు ఈ స్కూల్ నుంచి ఇప్పుడే ఒక పాప చెప్పింది, 1st క్లాస్ నుంచి వాళ్ళ గురించి ఎంత ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారో. సో
ఇటువంటి ఒక ఉన్నతమైన పాఠశాలకి రాబోయే రోజుల్లో ఒక ఎమ్మెల్యేగా మౌలిక సదుపాయాలు తప్పకుండా కల్పిస్తానని చెప్పి మీకు అందరికీ మరోసారి మాట ఇస్తూ ఈరోజు మనకి తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పి అది నెరవేర్చిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, యువనేత నారా లోకేష్ బాబు గారికి మరోసారి అందరి తల్లుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈరోజు మన ఇక్కడ స్కూల్ విద్యా చైర్మన్ ఈమెకి 4 పిల్లలు ఉన్నారు. ఈ 4 పిల్లలకు కూడా తల్లికి వందనం వచ్చిందని చెప్పి ఆమె ఒకసారి మాట్లాడుతున్నారు. ఒక్కసారి మాట్లాడ వచ్చింది మాట్లాడు.